Are you listening or sleeping? So are you writing or reading? So many important points are there in the classroom. If you teach mathematics, are you listening or not? Are you doing? Are you solving or not? Are you copying from others, or are you doing your own on your own? So that is alternative questions are very, very useful. Most of the teachers, most of the schools are not using that one. Alternate. Are you working in this school? Are you working as a teacher or a staff? What we call clerical staff. So that you can use it. Very good. The answer is in the question itself. Okay. Next. Doing some warm-up exercise before going. Very good. Warm-up. Why do we do warm-up exercises? Very good. So children are very mischievous. They don't concentrate. మనలాగా ఇట్లా మీలా కూర్చొని వినరు వాళ్ళు. పిల్లలతో ఉండే ఇబ్బందులని మనకు తెలుసు. సో ఇన్ ఆర్డర్ టు డ్రాగ్ ద అటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్, మనం వాళ్ళని మోటివేట్ అందుకనే దాంట్లో మోటివేషన్ అని ఉంటుంది. వితౌట్ మోటివేషన్ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు నేను రాగానే మిమ్మల్ని ఫస్ట్ మాట అడిగిన మాట ఏంటమ్మా? ఫస్ట్ రాగానే వాట్ ఈస్ అవర్ గోల్? ఏ పని చేసినా ఒక గోల్ ఉంటుంది. వాట్ ఈస్ అవర్ గోల్? సో టు చేయాలంటే ఏం చేస్తాము అన్న సబ్ గోల్స్ ఉంటాయి. ఎవరితో మాట్లాడుతున్నాము? నేను కొన్ని పదాలు తిక్కగా మాట్లాడుతున్నా. అందరూ కొలీగ్స్గా సార్ నువ్వేది కలీగ్ అంటున్నావు అంటున్నారు కదా, అనిపించింది కదా. అలాగే కొన్ని పదాలను నేను ఇంకోటి ఉంది ఎక్సెల్ అని చెప్పాను కదా. లాంగ్వేజ్ మాట్లాడడంలో 3 రకాలు ఉంటాయి. నాకు తెలిసిన ఇంగ్లీష్ నేను మాట్లాడుతున్నాను, అది తప్పు రైట్ నాకు తెలియదు ప్లీజ్. సో దట్ అప్పుడేమన్నా మనము ఏదో నా నోటికి వచ్చింది, నేను గత కొన్ని సంవత్సరాలుగా వింటున్నదే నేను మాట్లాడుతున్నాను అన్నాను. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ ద లాంగ్వేజ్, కరెక్ట్ చేసుకుంటున్నాను. అంటే గ్రామర్ నాకు ఇంతకుముందు ముగ్గురు చెప్పాను. ఒక పిల్లవాడిని లేదా జ్వరం తగ్గిందా అని అనాలనంటే అప్పటిదాకా మనకు అసలు తెలియదు. అది ఎందుకని అసలు ఆలోచించలే. జ్వరం వచ్చింది, అరే ఏం మామూలుగా అరే వై డిడ్ యూ కమ్ టు ద క్లాస్ యస్టర్డే అన్నాం. వాడు సార్ ఫీవర్ సార్ అన్నాడు. చాలు. ఇక నేనేమని అనుకున్నాను, అరే తగ్గిందా అన్న, ఇప్పుడు ఎలా ఉంది వచ్చు తగ్గిందా అన్నా. అది నాకు రాదు. అప్పుడు నేనేం చేస్తాను, నేర్చుకుంటాను. ఆ తర్వాత ఎక్సెల్గా మాట్లాడాలన్నప్పుడు ఏమన్నా అమ్మ తగ్గిందా అని ఎప్పుడన్నా అడిగారా? హ్యాజ్ ఇట్ గాన్ డౌన్. మరి హ్యాజ్ ఇట్ గాన్ డౌన్ అంటే పిల్లవాడికి రాదుగా. నువ్వంటే ప్రాక్టీస్ చేసుకోపోయావు. ఇక్కడ నేనేదో చెప్పాను, మీరు హ్యాజ్ ఇట్ గాన్ డౌన్, హ్యాజ్ ఇట్ గాన్ డౌన్. రేపు క్లాస్కి వెళ్ళారు, సార్ ఫీవర్ సార్ అన్నాడు. ముందు కనుక ఏం లేదు, ఫీవర్ కరెక్ట్గా వాడు వాడి భాషలో. నెక్స్ట్ ఇప్పుడు ఏం తగ్గిందా అని అనాలంటే నువ్వు నేర్చుకొని వచ్చావు. ఏంటిది? హ్యాజ్ ఇట్ గాన్ డౌన్ అన్నా. నువ్వు పోయి హ్యాజ్ ఇట్ గాన్ డౌన్ అన్నావు. వాడు నిరుపుట్లు తీసుకొని చూస్తున్నాడు, ఏంలో మాట్లాడేది. Yes, there we should use scaffolding technique. Scaffolding మనకు తెలుసు, పిల్లవాడికి తెలియదు. ఎందుకని? మనం రెగ్యులర్గా మాట్లాడేది పిల్లకి తెలుసు. ఇది కొత్తది కాబట్టి లెర్నింగ్ నేర్చుకుంటున్నాం కాబట్టి. అలాగనే ఎక్సెల్ నేర్చుకునేటప్పుడు పదాలను పలకడంలో కొంత వెరైటీగా ఉంటుంది. అది ఫొనాలజీ అంటాం. అంటే తొందరగా మాట్లాడడానికి ఫొనెటిక్స్ అని నేర్చుకుంటాం. ఫొనెటిక్స్ ఎందుకంటే తొందరగా మాట్లాడడానికి. కానీ మన టీచర్లు ఉన్నారు చూసారా, వాళ్ళు ఫొనెటిక్స్ నేర్చుకోలే. దేని బట్టి ఆన్సర్ చూశారు? స్పెల్లింగ్ని బట్టి నేర్చుకున్నారు. అందుకనే అంత గందగా గరల్ అనేవాడు మన వాడు, మనకి చెప్పిన టీచర్లందరూ. ఇప్పుడు ఏమంటున్నాం? దాన్ని గుడ్ అంటున్నాం. ఎందుకని ఆ మార్పు వచ్చింది? కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా యుగాలుగా మన గరల్ వరల్డ్ అని కదా విన్నాము. ఇప్పుడు ఎందుకు మార్పులు వచ్చినాయి? అడ్వాన్స్డ్
information. So we have advanced devices, advanced information is there. So మనం కూడా ఏదైనా ఒక సెల్ ఫోన్ కొనాలంటే ఎట్లాంటిది కొంటామమ్మా? అడ్వాన్స్ టెక్ ఏదన్నా ఉన్నది కొంటాం. అలాగనే ఇక్కడ కూడా నేర్చుకుంటే కొన్ని పదాలను తెలియకుండానే ఎందుకని అట్లా నేర్చుకుంటున్నామంటే ఇన్ ఆర్డర్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ. మనకి ఇంగ్లీష్ వచ్చు కానీ తొందరగా మాట్లాడడం రావట్లేదు. దానికి టెక్నిక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మన దగ్గర లేవు. అందుకని మనం తెలుగులాగా మాట్లాడితే రాదు. సో ఎక్సెల్గా మాట్లాడాలంటే కొంత ఏమన్నాము పదాలను పలకడంలో చిన్న తేడా. గర్ల్స్ అన్నాం, అంతకుముందు గరలు అన్నవాడు. వరల్డ్ అంటున్నాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, మనం తరతరాలుగా విన్నదేంది ఎన్విరాన్మెంట్. ఇప్పుడు దానికి కొంచెం ఎట్లా వచ్చింది సార్ ఇదనంటే అడ్వాన్స్డ్గా మనకు ఆ బుక్స్ ఉన్నాయి, అడ్వాన్స్గా రకరకాలు ఉన్నాయి. సో దట్ నేర్చుకోవడము పిల్లలకి నేర్పడితే సో ఎన్వైరన్మెంట్ అంటాం. అలాగనే ఇంతకుముందు మనం అంత విలువైనది అనే దాని ఇంగ్లీష్లో మామూలుగా ఏమంటాం? విలువైనది.